కొంచెం మీద రాస్తుంటారు. సో ఇలా కొంచెం కొంచెం రాయడం వల్ల ఏంటంటే ఈ మధ్యలో ఏదైతే గమ్ ఉండిపోతుందో ఈ గమ్ అనేది ఇక్కడ ఇలా స్ప్రెడ్ అయిపోయి మనకి ఎయిర్ బబుల్ పాస్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఇస్తుంది. సో అందుకే ఇలా రాస్తున్నప్పుడు మనం ఎప్పుడు చాలా జాగ్రత్తగా గమ్ అనేది చూసుకోవాలి. మనం ఎప్పుడైతే గమ్ రాస్తున్నామో సో దీన్ని నీట్గా ఒక లైన్లాగా వచ్చేలాగా ఈ చివరి నుంచి చివరికి మనం లాక్కోవాలి. సో ఇలా కంప్లీట్గా నీట్గా తీసుకుని రావాలి. దీని డైరెక్షన్ అనేది అడ్డంగా అనుకున్నాం అనుకోండి, ఇలా ఒకే డైరెక్షన్లో లాస్ట్లో ఒక లేయర్ అనేది రాక్కుని రావాలి. సో ఇప్పుడు సర్ఫేస్లో అంతా కూడా ఒక లేయర్ లాగా ఎలాగొచ్చిందో సో దీన్ని మనం ఇలా ఒకసారి నీట్గా తీసుకురావాలి. అలాగే మనకు ఇప్పుడు ప్లైవుడ్ లామినేషన్ మీద ఇప్పుడు మనం దీనికి అడ్డంగా ఎలాగైతే లైన్స్ తీసుకొచ్చామో సో ప్లైవుడ్ సర్ఫేస్ మీదకి వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే దీన్ని నిలువుగా ఇప్పుడు దానికి ఎక్కడైతే అడ్డంగా రాసామో దీనికి నిలువుగా రాయాల్సి వస్తుంది. మీరు ఏ గమ్ యూజ్ చేస్తున్నారు అంటే అక్రిలిక్ నార్మల్గా మనం ఈ ప్రో బాండ్ ఎక్స్ట్రా పీవీసీ ఎక్స్ట్రా గమ్లు ఎలాగైతే యూజ్ చేస్తున్నామో ఈ అక్రిలిక్తో వచ్చేపటికి ఎలా గమ్ ఉంటుందో అలాంటి ఏ గమ్ అయినా సరే మనం ఏ గమ్ రాసినా కూడా మెయిన్గా అయితే ఇక్కడ ఇలా తీసుకోవాలండి. మనం ఎప్పుడైనా సరే ఈ స్ట్రైట్స్ ఇక్కడ మనం రెండు విధాలుగా రాసుకుంటే ఏమవుతుందంటే సో అది మనకి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెస్ అవ్వడం వల్ల మనకి ఎయిర్ బబుల్ రాదు. అలాగే మనకి ఎక్కడ కూడా గ్యాప్ అనేది కూడా ఉండదు. మనకి పొంగిపోవడం ఊడిపోవడం ఇలాంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో దీనికి మనం స్ట్రైట్ లైన్స్ తీసుకొచ్చాం. అలాగని చెప్పి ఎక్కువ రాసేయకూడదు, చాలా జాగ్రత్తగా ఒక లేయర్ అనేది రాసుకోవాలి. సో అక్రిలిక్ వర్క్ అనేది లేట్ అవ్వడం కూడా మెయిన్ రీజన్ ఇదే. ఫాస్ట్గా చేద్దామని చెప్పి మనం ఇలా కొంచెం వదిలేస్తే మాత్రం వర్క్ అనేది పాడైపోతుందండి. సో దీనికోసమని మనం